హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ గైడ్. ఐ హోప్ ఆల్ ఆర్ బీయింగ్ వెల్. ఇకపోతే ఈ వీడియోలో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్స్లో ఫైనల్ టాపిక్ వచ్చి దాని యొక్క డిటర్మినెంట్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ మచ్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి ప్రాక్టికల్ వరల్డ్లో చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. అండ్ అలాగే దాని యొక్క ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చి ఇన్ ప్రొడ్యూసర్స్ జనరల్లీ డిసైడ్ దేర్ ప్రొడక్షన్ లెవెల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్. ఇది నార్మల్గా డిమాండ్, మన ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి సపోజ్ హెన్స్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ హెల్ప్స్ టు ఫిక్స్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఎలాస్టిసిటీ సపోజ్ ఎలాస్టిక్గా ఉందనుకోండి, వాళ్ళు డిమాండ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ప్రైస్ తగ్గించడం వల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. దానికి వీళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ అనేది పెంచుకుంటారు. ఒకవేళ ప్రైస్ పెంచి డిమాండ్ తక్కువ ఉంటే ప్రొడక్షన్ అనేది తగ్గించుకుంటారు. అలాగా ప్రైస్ ఫిక్సేషన్. ఈచ్ సెల్లర్ అండర్ మోనోపలీ అండ్ imperfect competition has to take into account the elasticity of demand while fixing their price. సపోజ్ మోనోపలీస్ కానీ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ సిచ్యువేషన్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ద ప్రైస్ ఫిక్స్ చేసేది వాళ్ళే అనమాట. సోలోగా ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇఫ్ ద డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఈజ్ ఇన్ఎలాస్టిక్, ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్గా ఉండింది అనుకోండి, అంటే ప్రైస్ తగ్గించడం వల్ల డిమాండ్ అనేది తగ్గిపోతుంది, అంటే దాని యొక్క రిలేషన్ అనేది ఇన్ఎలాస్టిక్గా ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కెన్ ఫిక్స్ ద హైయర్ ప్రైస్. సపోజ్ అతనికి ప్రైస్ చేంజెస్లో డిఫరెన్స్ వచ్చిన, సపోజ్ ప్రైస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది ఇన్ఎలాస్టిక్ సిచ్యువేషన్లో. అందుకనేది వీళ్ళు హైయర్ ప్రైస్ అనేది వాళ్ళ ప్రోడక్ట్కి ఫిక్స్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట మోనోపలీకి అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ సిచ్యువేషన్లో. డిస్ట్రిబ్యూషన్. ఎలాస్టిసిటీ హెల్ప్స్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ రివార్డ్స్ ఫర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎలాస్టిసిటీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద డిమాండ్ ఫర్ ద లేబర్ ఈజ్ ఇన్ఎలాస్టిక్, ట్రేడ్ యూనియన్ కెన్ రైజ్ దేర్ వేజెస్. ఇక్కడ తీసుకున్న సిచ్యువేషన్ ప్రకారం డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, డిమాండ్ ఇన్ఎలాస్టిక్ సిచ్యువేషన్ అంటే ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. ఈ ప్రైస్ పెరగడం వల్ల అంటే సపోజ్ దీనికి కంపెనీకి ఒక అడ్వాంటేజ్ వస్తుందన్నమాట. ప్రైస్ పెంచినప్పుడు డిమాండ్ వల్ల సేమ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ప్రైస్ పెంచడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది, ఎక్కువ లాభాలు అనేది వస్తుంది. ఈ లాభాల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయో, మ్యాక్సిమం లేబర్స్ వీళ్ళకి రివార్డ్స్ అనేది ఇస్తారనమాట. ఎంప్లాయీస్కి అయితే బోనస్. ఇలా ఈ విధంగా మనకు ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది బేస్డ్ ఆన్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని బట్టి. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ బట్టి ఇది డెసిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్. దిస్ కాన్సెప్ట్ హెల్ప్స్ ఇన్ ద ఫైండింగ్ అవుట్ ద టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ టూ కంట్రీస్. ద టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ మీన్స్ రేట్ అట్ విచ్ ద domestic commodities is exchanged for the foreign commodities. In terms of trade అంటే the ratio between the country's export prices and its import prices. అంటే మన ఎక్స్పోర్ట్ ప్రైజెస్ని బట్టి, మన ఇంపోర్ట్ ఎంతైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అంతకు తగిన ఇంపోర్ట్స్ అనేది ఉన్నాయా లేదా, దాని మీద గెయిన్స్ ఉన్నాయా లేదా లెస్ ఉన్నాయా అనేదాన్ని టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది అంటారు. సపోజ్ దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సపోజ్ మన ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తాం. ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయడం వల్ల ప్రైస్ కూడా పెంచుకోవచ్చు. సపోజ్ బేస్డ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ బేస్ చేసుకొని మనం ప్రైస్ ఫిక్సేషన్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ ఫిక్సేషన్ని బట్టి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. అలాగే అక్కడ నుంచి ప్రోడక్ట్స్కి దాని యొక్క డిమాండ్ ఇక్కడ ఎలా ఉంది, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రైజెస్ని మనము కొంటాం అనమాట, ఇంపోర్ట్ చేసుకుంటాం. దీన్ని టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనమాట. ఆ ప్రైస్ ఫిక్సేషన్ని అంటే సపోజ్ ఎంతైతే ఎక్స్పోర్ట్ ప్రైజెస్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఎంత ప్రైస్కి, అలాగే ఎంత ప్రైస్కి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఈ రెండింటి మధ్య రేషియోని టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటారనమాట. ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. అలాగే పబ్లిక్ ఫైనాన్స్. దిస్ అసిsts the government in formulating the tax policies in order to impose tax on a commodity. The government should take into consider the demand elasticity. Same. ఈ యాక్చువల్గా ట్యాక్స్ సపోజ్ ఏదైనా కమోడిటీ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసినారు అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ చేంజ్ అవుతుంది. ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల దాని యొక్క డిమాండ్ ఎలా ఉంది, అది నెసిటీ కూడా లేదా లగ్జరీ కూడా, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ట్యాక్సేషన్ పాలసీ అనేది క్రియేట్ చేస్తారు గవర్నమెంట్. అలా 6th పాయింట్ నేషనలైజేషన్. ఈ నేషనలైజేషన్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క హెల్ప్ ఏంటంటే, సపోజ్ గవర్నమెంట్ టు డిసైడ్ అబౌట్ నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. సపోజ్ మనం బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నాం. ఆ బ్యాంకింగ్ సెక్టర్లో ఏమైందంటే, ఈ స్మాల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో కొన్ని, వాటి యాక్చువల్గా మనకు పబ్లిక్లో డిమాండ్ ఫైనాన్స్ లోన్స్ ఇవ్వడం కానీ, ఇవి బ్యాంకింగ్ సెక్టర్ యొక్క అప్పుడు మనం మెయిన్ వర్క్ అనమాట. అలాగే వీళ్ళు ఏం చేస్తారు, ఆ స్మాల్ బ్యాంక్స్ ఎగ్గొట్టినప్పుడు, ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్మాల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వైవ్ కాలేకపోయినాయి. అలా అదేవిధంగా దాని యొక్క ఆ డిమాండ్ అనేది అట్ ఏ టైం పబ్లిక్లో ఏంటంటే ఆ లోన్స్ కెపాసిటీ కానీ వీటన్నిటికీ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. వీటిని మీట్ చేయడానికి బ్యాంక్స్ సపోజ్ ఆర్బీఐ ఏం చేసిందంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది స్కీమ్, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేసింది. దీనివల్ల ఏమైపోతుందంటే ఈ స్మాల్ బ్యాంక్స్ అన్నీ కలిపి ఒక పెద్ద బ్యాంక్ క్రియేట్ అవుతాయి. అప్పుడు వాటి యొక్క లోన్ కెపాసిటీ అనేది పెరుగుతుందన్నమాట. అంటే అది ఎక్కువ సర్వీసెస్, అంటే హ్యూజ్ అమౌంట్లో సర్వీసెస్ ఇచ్చేదానికి స్కోప్ అనేది ఉంది. ఈ విధంగా ఎలాస్టిసిటీ ఆఫ్ దాని యొక్క డిమాండ్ని బట్టి మనం నేషనలైజేషన్ అనేది చేస్తారనమాట. అలాగే ప్రైస్ డిస్క్రిమినేషన్. ఏ మ్యానుఫ్యాక్చరర్ కెన్ ఫిక్స్ ఏ హైయర్ ప్రైస్ ఫర్ ద ప్రోడక్ట్ విచ్ హ్యావ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఇందుకు చెప్పినట్టు ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ పెరిగితే దాన్ని ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ డిస్క్రిమినేషన్ చేస్తారనమాట. ఇన్ఎలాస్టిక్ డిమాండ్లో ఏం చేస్తారు, ప్రైస్ వాళ్ళు ఇష్టం వచ్చినంత పెంచుకోవచ్చు దాని బేస్డ్ అని బట్టి. అలాగే లోయర్ ప్రైస్ ఫర్ ద ప్రోడక్ట్ విచ్ హ్యావ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ డిమాండ్ ఉంటే అంటే ప్రైస్ తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతుందన్నమాట. దీన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. అంటే గుడ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనమాట. ఈ విధంగా ఉంటే దాన్ని ఏం చేస్తారు, ప్రైస్ అనేది తగ్గిస్తారు. ఈ విధంగా ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది చేస్తారనమాట ప్రొడక్షన్లో. ద కాన్సెప్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆల్సో హెల్పింగ్ ఇన్ టేకింగ్ అదర్ విటల్ డెసిషన్స్. ఎగ్జాంపుల్ వచ్చి డిటర్మినింగ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎ జాయింట్ ప్రోడక్ట్ టేక్ ఓవర్ డెసిషన్స్. ఈ విధంగా ఏదైనా జాయింట్ ప్రోడక్ట్ దాని యొక్క ప్రైస్ యొక్క జాయింట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని ఫిక్స్ చేసుకోవడానికి, అలాగే ఏమైనా డెసిషన్స్ తీసుకోవడానికి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇంపార్టెన్స్ ఎకానమీలో ఉందన్నమాట. నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీని ఏవేవి డిటర్మినేట్ చేస్తాయి. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వేరీస్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ టు ప్రోడక్ట్, టైమ్ టు టైమ్ అండ్ మార్కెట్ టు మార్కెట్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది టైం టు టైం చేంజ్ అవుతుంది, అలాగే మార్కెట్కి చేంజ్ అవుతుంటుంది. దిస్ ఈజ్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. నేచర్ ఆఫ్ కమాడిటీ యొక్క నేచర్ అనేది డిఫైన్ చేస్తుంది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని. అలాగే అవైలబిలిటీ అండ్ రేంజ్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. మన సేమ్ ప్రోడక్ట్కి దాని యొక్క సేమ్ బెనిఫిట్స్ ఉన్న మరో ప్రోడక్ట్ని సబ్స్టిట్యూట్ అంటారు. ఇలాంటి సబ్స్టిట్యూట్స్ ఉండడం వల్ల కూడా మన ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్స్టెంట్ అండ్ వెరైటీ ఆఫ్ యూజర్స్. సపోజ్ మన ప్రోడక్ట్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, అలాగే వెరైటీ ఆఫ్ యూజెస్, అంటే ఒకే ప్రోడక్ట్ సో మెనీ యూజెస్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకుని కూడా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే పోస్ట్పోన్మెంట్ అండ్ అర్జెన్సీ ఆఫ్ డిమాండ్. సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ని పోస్ట్పోన్మెంట్ అనుకోవచ్చు, అంటే దాని యొక్క యూసేజ్ని పోస్ట్పోన్ చేసుకునే ఫెసిలిటీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, దాని యొక్క డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ హై ప్రైస్ ఉందనుకోండి, ఆ డిమాండ్ మనం ఆ ప్రోడక్ట్ని కొనము, పోస్ట్పోన్ చేసే ఫెసిలిటీ ఉంటే, అంటే దాని యొక్క యూసేజ్ని మనం పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటే, అదే తక్కువలో వస్తుంది అనుకోండి ముందుగానే కొని పెట్టుకుంటారు. ఈ విధంగా దానికి యొక్క డిమాండ్ అనేది ఎలాస్టిసిటీ. అదే అర్జెన్సీ కూడా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎంత డబ్బులు ఉన్నా కూడా వాడికి అర్జెంట్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ కాబట్టి దాన్ని కొంటాడు, దానికి ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఉంటుంది. అలాగే ఇన్కమ్ లెవెల్ ఒక ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే రిచ్ పీపుల్ విల్ నాట్ curtail the consumption quantity of fruit, milk, etc. if the price rise, but a poor man will not follow it. 6th point వచ్చి amount of money spent on commodity. Where an individual spends only a small portion of his income on the commodity, the price change does not materially affect the demand of that commodity, and the demand is inelastic. That means even a small amount of ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, స్మాల్ అమౌంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ ప్రోడక్ట్స్కి యొక్క ప్రైస్ చేంజ్ అయినా కూడా, సపోజ్ మ్యాచ్ బ్యాగ్స్ అండ్
సాల్ట్ అన్నారు, మ్యాచ్ బాక్స్ ఎంత 1 రూపీ ఉంటుంది, దాన్ని 1.5 రూపీస్ చేశారనుకోండి సపోజ్. చేసుకున్నా కూడా దాని యొక్క మెటీరియాలిటీ కాన్సెప్ట్ ప్రకారం ఏమవుతుంది, దాని యొక్క ఆ పోర్షన్ అనేది అది దట్స్ నాట్ ఎఫెక్ట్ ద యాక్చువల్ కన్జంప్షన్ ఈవెన్ దో అటు ప్రైస్ పెరిగినా కూడా. అప్పుడు ఏం చేస్తారు, అది దాని యొక్క వాటి యొక్క డిమాండ్ ఎలా ఉంటుందంటే ఇన్ఎలాస్టిక్గా ఉంటుంది. ప్రైస్ పెరిగినా కూడా డిమాండ్ అనేది సేమ్గానే ఉంటుంది కాబట్టి. అలాగే డ్యూరబిలిటీ ఆఫ్ కమాడిటీ అంటే సపోజ్ దాని యొక్క యూసేజ్ అనేది లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇచ్చింది అనుకోండి, దాని డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. డ్యూరబిలిటీ గూడ్స్కి ఏమవుతుందంటే ప్రైస్ తగ్గే కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి షూస్ అన్నాడు, దాన్ని మళ్ళీ మనం వేసి ఒకవేళ షూస్ ఏదైనా పాడైపోయినా ఒకవేళ స్టిచ్చింగ్ చేసుకొని కూడా వాడుకుంటారు కాబట్టి. అలాగే పర్చేజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అండ్ టైం. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈస్ వెరీ హై, ద డిమాండ్ ఈస్ లైక్లీ టు బి మోర్ ప్రైస్ ఎలాస్టిక్. ఒక వస్తువుల్ని తరచుగా కొంటున్నారనమాట వీళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ తగ్గే కొద్దీ దాన్ని బేస్ చేసుకొని ఫ్రీక్వెన్సీ పర్చేజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ హై, దాని యొక్క దాని యొక్క యూసేజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి ఏదైనా ప్రోడక్ట్ యొక్క. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రైస్ తగ్గే కొద్దీ ఎక్కువగా ఉంటారు, అలాగే ప్రైస్ పెరిగే కొద్దీ తగ్గించేస్తారనమాట. అలాగే రేంజ్ ఆఫ్ ప్రైజెస్. ఇఫ్ ద ప్రోడక్ట్స్ at very high price or very low price having inelastic demand, since slight change in the price will not affect the quantity demand. అలాగే ఈ రేంజ్ ఆఫ్ ప్రైస్ అనేది కూడా దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏదో మైన్యూట్ చేంజ్ చేస్తాం అనుకోండి ప్రైస్లో, దట్ నాట్ ఎఫెక్ట్ ద టోటల్ కన్జంప్షన్, అంటే దట్ మీన్స్ క్వాంటిటీ డిమాండ్. అలాగే దాంట్లో ప్రైస్ తగ్గించినా కూడా దాని యొక్క డిమాండ్ అనేది పూర్తిగా పెరిగిపోదు. అలాగే ప్రైస్ అనేది కొద్దిగా పెంచినా కూడా దాని యొక్క డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోదు అనమాట. అండ్ అదర్స్, హ్యాబిట్ ఆఫ్ కన్జ్యూమర్స్, డిమాండ్ ఫర్ ద కాంప్లిమెంటరీ గూడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ ద సొసైటీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద ఎలాస్టిసిటీ. కాంప్లిమెంటరీ గూడ్స్ కానీ, హ్యాబిట్ ఆఫ్ కన్జ్యూమర్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ కానీ, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ ద సొసైటీ అంటే గవర్నమెంట్ ఇచ్చే డిస్ట్రిబ్యూషన్స్ ప్రకారం, అలాగే అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అండ్ దీని యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే, దీనికి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని ఎలా మెజర్ చేస్తారు. ఫస్ట్ ప్రొపోర్షన్ అండ్ పర్సంటేజ్ మెథడ్, ఫస్ట్ మెథడ్. అండ్ దిస్ మెథడ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ మెజర్డ్ బై ద రేషియో బిట్వీన్ ద proportionate or percentage change in quantity demand and proportionate change in price. It is also known as formula method. It can be computed as follows. ఇది ఒక దాని యొక్క ఫార్ములా. సేమ్ చేంజ్ ఇన్ ప్రొపోర్షనట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై ప్రొపోర్షనట్ చేంజ్ ఇన్ ప్రైస్. దీని యొక్క అనదర్ ఫార్ములా ఇది. ఈ విధంగా ఫస్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ అవుట్లే మెథడ్. ఎక్స్పెండిచర్ ఆర్ అవుట్లే మెథడ్ ఏంటంటే, దిస్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై ద Marshall. Under this method, elasticity is measured by the estimating the changes in the total expenditure as a result of changes in the price and quantity demand. ఈ ఎక్స్పెండిచర్ ఆర్ అవుట్లే మెథడ్ ప్రకారం ఏంటంటే, మార్షల్ చెప్పాడు. దీన్ని మార్షల్ ప్రకారం ఏంటంటే, ఎలాస్టిసిటీ ఈజ్ మెజర్డ్ బై ద ఎస్టిమేటింగ్ ద చేంజెస్ ఇన్ టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చే చేంజెస్ని ఎస్టిమేట్ చేయండి. అది ఎందుకు వస్తాయి ఆ చేంజెస్ అంటే, డ్యూ టు ద యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్. ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కానీ క్వాంటిటీ డిమాండ్లో చేంజెస్ రావడం వల్ల ఎక్స్పెండిచర్ అయితే ఎంత చేంజెస్ వస్తుందో ఆ చేంజెస్ని ఎస్టిమేట్ చేయడాన్ని ఎలా ఎక్స్పెండిచర్ ఆర్ అవుట్లే మెథడ్ అంటారు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇఫ్ ద ప్రైస్ చేంజెస్ బట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టెంట్, దాన్ని అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటంటే యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఉంటుంది అనమాట. యూనిట్ ఎలాస్టిక్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ సపోజ్ ఈ పోర్షన్ తీసుకోండి, A to C, ప్రైస్ పెరుగుతుంది, బట్ ఈ క్వాంటిటీ డిమాండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇక్కడ ఈ పార్ట్లో సేమ్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ప్రైస్ పెరిగే కొద్దీ మనకేమవుతుంది, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది ఇంక్రీజ్ కాలేదు, సేమ్ ఉంది. ఆ డిమాండ్స్ ఈ టోటల్ ఇండైరెక్ట్లీ ఏం చెప్తుందంటే, టోటల్ ఎక్స్పెండిచర్ అనేది సేమ్ ఉందంటే డిమాండ్ కూడా సేమ్ ఉన్నట్లే. ఎంతైతే ఉందో అంతే టోటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందన్నమాట. చేంజ్ అనేది పర్సంటేజ్ చేంజ్ అనేది లేదనమాట. అలాగే నెక్స్ట్
సెకండ్ పాయింట్ వచ్చి ఇఫ్ ద ప్రైస్ చేంజెస్ బట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్, సపోజ్ ఇక్కడ తీసుకుందాం, ఈ పోర్షన్ తీసుకుందాం, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టోటల్ ఎక్స్పెండిచర్ ఏమైంది, తగ్గిందనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ తగ్గిందంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. డిమాండ్ అనేది తగ్గిపోతే మన ప్రోడక్ట్ అనేది సేల్ అవ్వదు. సేల్ అవ్వనప్పుడు ఏమవుతుంది, మనం ప్రొడక్షన్ తగ్గిస్తాం. తగ్గించడం వల్ల ఏమవుతుంది, టోటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఏమంటారు, ఈ విధంగా ఎందుకు జరిగిందంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ విధంగా టోటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల ప్రొడక్షన్ తగ్గిస్తారు. ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల మనకు ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి, డిమాండ్ ఈజ్ ఎలాస్టిక్ గ్రేటర్ దాన్ 1. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ద ప్రైస్ చేంజెస్ అండ్ ద టోటల్ రెవెన్యూ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ డిమాండ్ ఈజ్ ఇన్ఎలాస్టిక్. ఎందుకంటే ప్రైస్ చేంజ్ అయినా కూడా ఆ టోటల్ రెవెన్యూ కూడా సేమ్, ఓకే, రెండు ప్రైస్ చేంజెస్ అండ్ టోటల్ రెవెన్యూ చేంజెస్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్ ఉంటుంది. దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బై ద ఫాలోయింగ్ డయాగ్రామ్. దీన్ని ఎలా చూపిస్తారంటే, సపోజ్ ఈ పోర్షన్ తీసుకున్నాం, ప్రైస్ తగ్గుతుంది అండ్ ఇక్కడ ఏమైందంటే టోటల్ రెవెన్యూ ఆర్ ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ అనేది తగ్గిందనమాట, తగ్గుతూ వస్తుంది. ప్రైస్ తగ్గే కొద్దీ ఈ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతూ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ప్రైస్ తగ్గే కొద్దీ యాక్చువల్ మనకేం కావాలి, డిమాండ్ అనేది పెరగాలి. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన యొక్క ప్రొడక్షన్ అనేది పెంచాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ పెంచడం వల్ల ఏమవుతుంది, టోటల్ ఎక్స్పెండిచర్ అనేది పెంచాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, ప్రైస్ తగ్గింది కూడా, ప్రైస్ తగ్గినా కూడా మనకి ఏమవుతుంది, టోటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. టోటల్ ఎక్స్పెండిచర్ తగ్గడం అంటే డిమాండ్ ఆ ప్రోడక్ట్ లేదు. ప్రైస్ తగ్గినా కూడా డిమాండ్ లేదంటే ఇన్ఎలాస్టిక్. ప్రైస్ తగ్గింది, డిమాండ్ తగ్గింది, దాన్ని ఏమంటారు, ఇన్ఎలాస్టిక్ అంటారు. ఈ విధంగా ఎక్స్పెండిచర్ అవుట్లే మెథడ్ ద్వారా మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి జియోమెట్రిక్ ఆర్ పాయింట్ మెథడ్. సింపుల్. దిస్ ఆల్సో డెవలప్డ్ విత్ మార్షల్. ఇట్ కెన్ బి యూజ్డ్. This is used as a measure of the change in the quantity demand in a response to a very small change in the price. And in this method, we can measure the elasticity at any point on a straight line demand curve by using the following formula. దీని యొక్క ఫార్ములా ఏంటంటే ED = లోయర్ సెక్షన్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ డివైడెడ్ బై అప్పర్ సెక్షన్ ఆఫ్ డిమాండ్ కర్వ్. సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్ తీసుకున్నాం. ఆ స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్ని దాని యొక్క ఎలాస్టిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏదైనా పాయింట్, ఆ స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్ ఏదైనా పాయింట్ దగ్గర దాని యొక్క ఎలాస్టిసిటీ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటంటే లోయర్ సెక్షన్. సపోజ్ ఇది స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్, ఇప్పుడు L to R అంటే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఉంటుంది నార్మల్గా డిమాండ్ కర్వ్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో. దీన్ని సపోజ్ ఏదైనా పాయింట్ దగ్గర, సపోజ్ ఇది స్టార్ట్ ఉన్నప్పుడు ఈ P1 పాయింట్ దగ్గర ఎంత, సపోజ్ నాకు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కావాలి, ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి నేనేం చేయాలంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే లోయర్ సెక్షన్ అంటే ఇది అనమాట. లోయర్ సెక్షన్ అంటే 3/1, ఈ 1 లోయర్ సెక్షన్ బై అప్పర్ సెక్షన్ ఎంత ఉంది, 1 పాయింట్ ఉంది అనుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 1 2 3, ఇక్కడ 1 ఉంది టోటల్. దీని యొక్క సపోజ్ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 3/1 అనమాట. దీని యొక్క ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 3 అంటే గ్రేటర్ దాన్ 1 అంటే ఎలాస్టిక్ హైలీ ఎలాస్టిక్ డిమాండ్ అనమాట. ఈ విధంగా మనము ఏదే ఒక స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్ మీద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే దాని ఫార్ములా వచ్చి లోయర్ సెక్షన్ డిమాండ్ బై అప్పర్ సెక్షన్ డిమాండ్. అలాగే దీనికి ఒక ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్క్ మెథడ్. The point method is applicable only when there's minute changes in the price and demand. ఇంతకుముందు చెప్పుకున్న ఈ పాయింట్ మెథడ్ ఏంటంటే జియోమెట్రిక్ అండ్ పాయింట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ మైన్యూట్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ వల్ల డిమాండ్ ఎంతైతే చేంజ్ అయిందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని క్యాలిక్యులేట్ చేయడం, దాని యొక్క ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేయడానికి జియోమెట్రిక్ ఆర్ పాయింట్ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే అండ్ ఆర్క్ ఎలాస్టిసిటీ మెజర్స్ elasticity between 2 points. It is a measure of average elasticity according to the Watson.
ఆర్క్ ఎలాస్టిసిటీ ఈజ్ ద ఎలాస్టిసిటీ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. సపోజ్ మనం ఇంతకుముందు తీసుకున్నది స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్. ఇప్పుడు ఆ కర్వ్ అనేది ఆర్క్ షేప్లో అంటే ఈ విధంగా ఉందనుకోండి కర్వ్. అప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్, దాని యొక్క ఏదైనా టూ పాయింట్స్ మధ్య డిమాండ్ కర్వ్ అనేది దాని యొక్క ఎలాస్టిక్ డిమాండ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది వాట్సన్ చెప్పారనమాట. దాని ప్రకారం ఆర్క్ ఎలాస్టిసిటీ ఈజ్ ద ఎలాస్టిసిటీ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. దీని యొక్క ఆర్క్ ఎలాస్టిసిటీ ఎక్కడ ఉంటుంది? అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. ఆ యొక్క డిమాండ్ కర్వ్ యొక్క ఏవైతే పాయింట్స్ తీసుకున్నామో ఆ రెండు పాయింట్స్ యొక్క డిమాండ్ కర్వ్ మధ్య మిడ్ పాయింట్ దగ్గర అనేది ఆర్క్ ఎలాస్టిసిటీ ఉంటుందన్నమాట. ఫార్ములా టు మెజర్ ద ఎలాస్టిసిటీ ఈజ్, ఇది దాని యొక్క ఫార్ములా అనమాట. ఎలా ఉంటుందంటే చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై యావరేజ్ డిమాండ్ ఇంటూ యావరేజ్ ప్రైస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఇది ఆర్క్ ఎలాస్టిసిటీ యొక్క ఫార్ములా అనమాట. సపోజ్ ఇక్కడ గ్రాఫ్లో ఇచ్చారు చూడండి. ఇది ఆర్క్ ఎలాస్టిసిటీ, ఆర్క్ డిమాండ్ కర్వ్, ఇది కర్వ్లే ఉంది. ఏవైనా నేను ఏ నుంచి బీకి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్య నాకు ఆర్క్ ఎలాస్టిసిటీ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే చేంజ్ ఇన్ డిమాండ్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చేంజ్ ఇన్ డిమాండ్ అంటే Q1 మైనస్ Q అనుకో. ఎంతైతే డిమాండ్ అయిందో ఈ Q1 Q, ఇది చేంజ్ ఇన్ డిమాండ్ అనమాట. ఈ డిమాండ్ డివైడెడ్ బై యావరేజ్ క్వాంటిటీ, యావరేజ్ డిమాండ్ అనమాట. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ముందుది ఇక్కడ ముందు ఎంత ఉంది, ప్రజెంట్ ఎంత ఉంది, ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని యొక్క డిఫరెన్స్ అలాగే దాని యొక్క యావరేజ్ ఇంటూ ప్రైస్. ఇక్కడ వచ్చి యావరేజ్ ప్రైస్ P1 P2, ఈ రెండింటికి యావరేజ్ ఎంత వచ్చిందో ఆ యావరేజ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత ఉంది, సపోజ్ ఇది చేంజ్ ఇన్ ప్రైస్ అనమాట. ఇది డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఈ విధంగా వేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆర్క్ మెథడ్ ద్వారా మనం ఆర్క్ ఎలాస్టిసిటీని ఫైండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. స్టే హోమ్, స్టే సేఫ్.